రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. రాజ్ న్యూస్ వరుస కథనాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. హైదరాబాద్ దుడ్డిగన్ మున్సిపాలిటీ పరిధి సింహపురి కాలనీలో సమస్యలపై అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డీఈ, ఏఈ, దుండిగల్ తహసీల్దార్, మున్సిపల్ అధికారులతో పాటు తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింహపురి కాలనీ డ్రైనేజీ మొత్తం పక్కనే ఉన్న బల్జవాని కుంటలో కలవడంతో బోర్లలో కలుషిత నీరు రావడం, దుర్గంధంతో పాటు విపరీతంగా దోమలు రావడం అధికారులు గ్రహించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కుంటలో డ్రైనేజీ వాటర్ కలవకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారు. చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసి పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత 4 రోజులుగా రాజ్ న్యూస్లో ప్రసారం చేస్తున్న కథనాలపై అధికారులు స్పందించారు. కట్టిన తర్వాత మనము వాడి క్లాసు మనం ముందే మనం ఫిక్స్ చేసుకుని బల్జవాని కుంటలో డ్రైనేజ్ కలవకుండా బల్జవాని కుంటని బల్జవాని కుంటలో డ్రైనేజ్ కలవకుండా పార్కుని సింహపూరి కాలనీలో రోడ్ని బల్జవాని కుంటలో అభివృద్ధిని బల్జవాని కుంటని తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకంలో ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. ఏడాదిన్నర ప్రజాపాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. ప్రజాప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుంది. సీఎం రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే ఈ పథకం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ కలెక్టరేట్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ, సీజనల్ వ్యాధులను అరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఉన్న 15 నియోజకవర్గాలకు 15 మంది ప్రత్యేక ఇన్ఛార్జీలను వేసి నూతన రేషన్ కార్డులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 43,000 రేషన్ కార్డులు కొత్తగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. 2,31,937 యూనిట్లు కొత్తగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్లో ఎంపిక ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగ అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగత్వంతో బాధపడుతున్న వారి పట్ల చూపే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జూన్లో ఇవ్వాల్సిన పింఛన్ జూలై 22కు వచ్చినా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా వేతనాలు తీసుకుంటున్నారో అలాగే వారికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పెంచి ఇవ్వడము,
లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారం వరకు మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి. మీరు పెంచమన్న పెన్షన్లన్నీ కలిపి ఇవ్వాలి. వికలాంగులకు 6,000, మొత్తం చేయుత పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, అదే సమయంలో కిడ్నీ బాధితులు, లెప్రస్ వ్యాధులు, వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికలు, ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు 20 నెలలు అవుతుంది. కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళని హామీలా కాకపోయినా ఆడ పక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాధ్యత ఈ కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళకు 15,000 ఇస్తున్నారు కనుక ఇక్కడ కూడా వాళ్ళకి 15,000 ఇవ్వాలని చెప్పి మానవత్వంతో స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బీసీవై పార్టీ అవతరించి 2 ఏళ్లు పూర్తయింది. అరాచక అవినీతి రాజకీయ శక్తులను అణచివేస్తూ బడుగుల అభివృద్ధి, రైతు సంక్షేమం, యువత, మహిళల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తుంది బీసీవై పార్టీ. ఆపదల నుంచి పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిన ఆవిష్కరణల నుంచి పడిన అడుగులు బీసీవై పార్టీ స్థాపనకు నాంది పలికాయి. సామాన్యుడి గొంతుగా మారింది భారత చైతన్య యువజన పార్టీ. పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచి సామాన్యుడి చేతిలో అధికారం పెట్టే స్వచ్ఛమైన సుపరిపాలనకు వేదిక బీసీవై పార్టీ. పార్టీలో సామాన్యులే పాలకులు, ప్రజలే భాగస్వాములు, యువకులే సంస్కర్తలు, రైతులే నిర్మాతలు, మహిళలే నిర్ణేతలు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. బీసీవై పార్టీ అవతరించి 2 ఏళ్లు పూర్తయింది. అరాచక అవినీతి రాజకీయ శక్తులను అణచివేస్తూ బడుగుల అభివృద్ధి, రైతు సంక్షేమం, యువత, మహిళల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తుంది బీసీవై పార్టీ. ఆపదల నుంచి పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిన ఆవిష్కరణల నుంచి పడిన అడుగులు బీసీవై పార్టీ స్థాపనకు నాంది పలికాయి. సామాన్యుడి గొంతుగా మారింది భారత చైతన్య యువజన పార్టీ. పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచి సామాన్యుడి చేతిలో అధికారం పెట్టే స్వచ్ఛమైన సుపరిపాలనకు వేదిక బీసీవై పార్టీ. ఇక పార్టీలో సామాన్యులే పాలకులు, ప్రజలే భాగస్వాములు, యువకులే సంస్కర్తలు, రైతులే నిర్మాతలు, మహిళలే నిర్ణేతలు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీ ప్రయాణం కొనసాగుతోంది. భారత్లో ఐఐటి, జేఈఈ, నీట్ పోటీ పరీక్షల శిక్షణ సంస్థలో ఒకటైన రిసోనెన్స్ లెర్నింగ్ ప్రారంభించింది. విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. ఇది జేఈఈ, నీట్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల ఫౌండేషన్ కోర్సుల కోసం రూపొందించిన సమగ్ర డిజిటల్ విద్యా వేదిక. ఈ సందర్భంగా రిసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఐఐటి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలో రిసోనెన్స్ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు అదే విద్యా నైపుణ్యం, నిపుణుల గైడెన్స్, బోధన విధానాన్ని టెక్నాలజీ ఆధారిత ఫార్మాట్లోకి తీసుకురావచ్చన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం అన్నారు. ఈ డిజిటల్ ఫార్మాట్లో నిపుణులతో లైవ్ ఇంటరాక్టివ్ వీడియో లెక్చరర్లు, ఇక అత్యున్నత స్టడీ మెటీరియల్, డైలీ ప్రాక్టీస్ ప్రశ్నలు, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్లు, ఇక పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్, చాప్టర్ వారీగా అసెస్మెంట్లు ఉంటాయన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. ప్రభుత్వ నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి మళ్లించిన కేసులో మక్బుల్ బాషా, వెంకట శేషయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన అంశాలను ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్ వెల్లడించారు. ఆత్మకూరు అటవీ శాఖలో నిధుల గోల్మాల్పై ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఫిర్యాదుతో
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అకౌంట్ అడ్మినిస్ట్రేటివ్గా ఆఫీసర్ చాందు భాష పనిచేశారు. 2015 నుంచి 2023 వరకు విధుల్లో ఉన్న సమయంలో అటవీ శాఖకు చెందిన 4.5 కోట్లకు పైగా దారి మళ్లించి సొమ్ము చేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఇక చాందు భాష 2 ఏళ్ల క్రితం పదవి విరమణ పొందగా ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రణాళిక ప్రకారం జరిగిన కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ కారణంగా రిటైర్డ్ ఉద్యోగి అయిన ప్రధాన నిందితుడు చాందు భాషను అరెస్టు చేయలేదని డీఎస్పీ రామంజనాయక్ స్పష్టం చేశారు. ఇక చాందు భాష అరెస్టుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 7 నిందితులను గుర్తించామని, మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ వివరించారు. అటవీ శాఖ, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కేసును ఛాలెంజ్గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తే మరికొంత అవినీతి బయటపడే అవకాశం ఉందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆత్మకూరు టౌన్ నందు మా సిఐ రాము గారు కేసు రిజిస్టర్ చేసి కేసు విచారణ చేసినారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాది వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఎస్ చాంద్ బాషా రిటైర్డ్ ఏఓ, ఇతను దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడే మన నంద్యాల మన ఆత్మకూరు డిఎఫ్ఓ ఆఫీస్లోనే పనిచేసినాడు ఏఓగా. ఇతను రిటైర్డ్ అయిన తర్వాత కొత్త ఏఓ రాజు గారు వచ్చినారు. కొన్ని అనుమానాలు అవన్నీ వెరిఫై చేస్తే ప్రజెంట్ 19,25,993 రూపాయలకు 2 చెక్కులు వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ చేరకుండా వాళ్ళ సిస్టర్ ఏవో రిటైర్డ్ ఏవో చాంద్ బాషా సిస్టర్ అకౌంట్ కు పోయినట్టు గుర్తించినారు. వాళ్ళు తెలివిగా ఏం చేసినారంటే చాంద్ బాషా వాళ్ళ సిస్టరు వాళ్ళ మగ్గుల్ బాషాతో కలిసి ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లోనే పోయి 19,25,000 రూపాయలు డబ్బు కట్టేసి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసినారు. ఒక కమిటీ అమరావతి నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపించినారు. ఆ కమిటీ మొత్తం వెరిఫై చేస్తే జూన్ 30 తేదీకి 3,52,00,000 మొత్తం ఏవోగా ఉన్న చాంద్ బాషా తన బ్రదర్ ముక్బాల్కి, వాళ్ళ సిస్టరు, మళ్ళీ అతనికి అనుచరుడైన ముఖ్యమైన అనుచరుడు వెంకట శేషయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో అమౌంట్ అంతా వాళ్ళు ప్రైవేట్ అకౌంట్లో మళ్లించినట్లు మా ఇన్వెస్టిగేషన్లో 7 మంది ముద్దాయి ఉన్నారు. 2 అరెస్ట్ చేసినాము. మిగతా వాళ్ళ పేరు చెప్పకూడదని నేను చెప్తున్నా. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్తే వాళ్ళు అబ్స్కాండింగ్ అవుతారు కాబట్టి పేరు చెప్పడం లేదు. ఇప్పటి వరకు అయితే 7 మంది ఉన్నారు. చాంద్ బాషా, మక్బూల్ బాషా, వెంకట శేషయ్య, వాళ్ళతో పాటు ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పినామంటే వాళ్ళు అబ్స్కాండింగ్ అవుతారు కాబట్టి పేరు చెప్పడం లేదు. ములుగు జిల్లాలో అధునాతన సౌకర్యాలతో 50 లక్షలతో నూతన గ్రంథాలయ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. నిరుద్యోగులు, విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను తిరిగి మెరుగైన సదుపాయాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక మంత్రి సీతక్క చొరవతో అన్ని విధాలా కృషి చేస్తామంటున్న ములుగు గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గ్రామాల్లో అనేక మౌలిక వసతుల కల్పన దిశగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క చొరవతో అయితే ఇటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల దిశగా పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంతేకాదు ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బానోతు రవిచందర్ ఆధ్వర్యంలో కూడా ఇటు గ్రంథాలయాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. మనతో ప్రస్తుతం ములుగు జిల్లా చైర్మన్ బానోతు రవిచందర్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మీరు ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా వచ్చినారు. మీకు అసలు ములుగు జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఇప్పటి వరకు ఉన్నాయి? ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఈరోజు ములుగు జిల్లాలో ములుగుది కాకుండా ప్రతి మండలంలో ఒక మల్లంపల్లి మొన్న రీసెంట్గా అయింది, అక్కడ లేదు. కన్నాయిగూడెం కూడా కొత్త మండలం కాబట్టి అక్కడ లేదు. కొంచెం చూసుకుంటే వెంకటాపురం కానీ, తాడవాయి కానీ, గోవిందరావుపేట కానీ, ఎటునాగరం కానీ, మంగాపేట కానీ, వాజేడు వెంకటాపురం కానీ, ములుగు కానీ, వీటితో పాటుగా పత్తిపల్లిలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రంథాలయం గుర్తించినాం. లక్ష్మీపేటలో ఒకటి ఉంది. మళ్ళీ ఒకటి ప్రతిపాదనలు కూడా మాకు రాజుపేట నుంచి వెళ్ళి కానీ, కన్నాయిగూడెం నుంచి కానీ, గ్రామాల నుంచి నర్సాపూర్ ఈ ఏరియా నుంచి వెళ్ళి కూడా మాకు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి అనే దానికంటే ఈ గ్రంథాలయాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అనేది ముఖ్యం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాతనే విద్యా వ్యవస్థ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈరోజు స్కూల్ అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా అయితేనేమి ఏ రకంగానైనా పిల్లలకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. సేమ్ టైం గ్రంథాలయాలను కూడా అభివృద్ధి పథకంలో నడిపించాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకు అందుబాటులో మెటీరియల్ ఉంచాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. రాబోయే రోజులలో వాళ్ళను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు సీతక్క గారు
ఈరోజు ముందుకెళ్తున్నారు. దానికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే గ్రంథాలయాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలని మీరు నిర్ణయించుకున్నారు? ముఖ్యంగా డిజిటల్ మీ గ్రంథాలయాలలో ఎక్కడైనా డిజిటల్ లైబ్రరీ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా చదువుకుంటానికి వచ్చిన యువకులకు కానీ పాఠకులకు కానీ ఎలాంటి మౌలిక వసతులు వారు ఇక్కడ స్పెండ్ చేయడానికి కావాల్సి ఎలాంటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ సుమారుగా ఒక 20 నుంచి 30 మంది పిల్లలు కనబడి అక్కడ ఏందనంటే ఇక్కడ సమస్యలు అసలు ఏమున్నది ఏంది పరిస్థితి అని ఒకసారి చూద్దామని చెప్పి నేను చూస్తే ఇక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ లేకుండే, ఈ బిల్డింగు స్లాబ్ వేసి వదిలేసి ఉండే, ఈ పక్కనే చికెన్ సెంటర్లు మటన్ సెంటర్లు ఉంటాయి, ఆ కుక్కలు పందులు ఇక్కడే ఉండేది, వీటికి ఎటువంటి సెక్యూరిటీ లేదు, అస్తవ్యస్తంగా ఉండేది. పిల్లలకు సంబంధించి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఇక్కడ పాఠకులకు టాయిలెట్స్ లేవు. ముఖ్యంగా ఎంత నిర్లక్ష్యానికి గురి కాబడ్డదో గ్రంథాలయం అనే దానికి ఇది ఒకటి నిదర్శనం. కనీసం ఇక్కడ చదువుకోవడానికి వస్తే వాళ్ళు ఒక పావు గంట 20 నిమిషాలు చదవరు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా పొద్దున వస్తే ఈవినింగ్ వరకు చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకి కనీసంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయలేని దరిద్రంగా పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. దీన్ని ప్రక్షాళన చేయాలని వెంటనే మేము మా మంత్రివర్యులు సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికన మాకు ఈరోజు టాయిలెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి లోపలికి రాకుండా గేట్లు చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఇటు బాయ్స్కు ఇటు గర్ల్స్కు సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినాం. వాటర్ బోర్లు వేయించినాం, వాటర్ సౌకర్యాలు కల్పించినాం. దీంతో పాటుగా ఇక్కడ వీళ్ళకి వచ్చే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగద్దని వాళ్ళకి ఎటువంటి ఫర్నిచర్ కావాలనో అటువంటి సీట్లు, చాలాసేపు కూర్చుంటారు కాబట్టి అటువంటి సీట్లు వాళ్ళకు నచ్చిన విధంగానే ఫర్నిచర్ డిజైన్ చేసి ఈరోజు ఇక్కడ మనం ఈ గ్రంథాలయంలో కొత్త బిల్డింగ్లో ఏర్పాటు చేసి మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. సార్, అంటే మీరు ఒక జిల్లా కేంద్రంలో ఉన్న లైబ్రరీతో పాటు దీనికి ఆల్రెడీ మెరుగైన వసతులు కల్పన దిశగా మీరు ఆల్రెడీ అడుగులేశారు. కానీ మనం ఈ ఏజెన్సీ గ్రామాల్లో అనేక మండల కేంద్రాల్లో ఉన్న లైబ్రరీస్ వ్యవస్థ అయితే చాలా దీనంగా ఉంది. వాటికి ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఆర్థికంగా సరిపోతుందా, లేదంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో మరింతగా ఏమన్నా వాటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి వాటిని నిర్వహణ బాధ్యతలు డోనర్స్గా తీసుకొని ముందుకెళ్ళే ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారు? ఫస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలను ఇక్కడనే ఈ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో చదివియాలి. హన్మకొండకు వాడికి రెంటు తీసుకొని ఆర్థిక భారం పడద్దు. హైదరాబాద్కి అటువంటి ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే వాళ్ళకి వసతులు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి వసతులు ఇక్కడ కల్పిస్తే వాళ్ళు ఇక్కడనే చదువుకుంటారు. మేము ముఖ్యంగా దీని మీద ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు ఇది మేము సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఏదైతే 20 నుంచి ఈరోజు 100 మంది పిల్లలకి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. దీని తర్వాత ఇప్పుడు మేము మండలాలలో ఉన్న మాకు దాదాపుగా ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము మండలాలన్నీ తీసుకున్నాం. అక్కడ ఆ మండలాలకు సంబంధించిన సౌకర్యాల కోసం 20 నుంచి 25 లక్షల రూపాయల ఎస్టిమేషన్లతో కొత్త బిల్డింగ్లు కట్టాలని కూడా మా మంత్రి గారి దృష్టికి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్క కూడా సానుకూలంగానే ఉన్నారు. బట్టి అక్క సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ ఈ రకంగా ఏర్పాట్లు చేసుకోగలిగినాం. రాబోయే రోజులలో కూడా మండల కేంద్రాలలో కూడా బ్రహ్మాండంగా కొత్త బిల్డింగ్లు కట్టుకుంటాం. అక్కడ ఉన్న మండలాలలో ఉన్న యువకులకు కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆశాభావం. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంతో పాటు మండల కేంద్రాలలో ఉన్న గ్రంథాలయాలన్నింటినీ కూడా మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించి చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేసి గ్రంథాలయ వ్యవస్థని మార్చే విధంగా ఇటు ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ చింతమోహన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు అమరావతిలోని నీళ్లపైన రాజధాని నిర్మిస్తున్నారని చింత విమర్శించారు. గుజరాత్లోని బడాబాబులకు రుణమాఫీ పేరిట దేశం సొమ్మును మోడీ దోచిపెట్టారని మోహన్ ఆరోపించారు. కార్పొరేటర్లకు రుణాల మాఫీ వెనుక కేంద్ర సర్కారుకు పెద్ద మొత్తంలో కమిషన్లు ముట్టాయని మాజీ మంత్రి కడపలో ఆరోపించారు. ఇక బడాబాబులకు 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడంపైన ఈడీ, సిబిఐ విచారణ చేయాలని చింతమోహన్ డిమాండ్ చేశారు. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు, అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఎల్ అయ్యాయి. ఈ ఎన్పిఎల్ 14.5 లక్షల కోట్ల ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర 10% డబ్బు తీసుకోవడం జరిగింది.
10%. మరి ఇది దాదాపుగా 1,00,000 కోట్లకు దాటింది అవినీతి. కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను, ఏ రాష్ట్రంలో 100 కోట్ల పైబడి ఎన్పిఏలు అయ్యాయి? మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు? గుజరాత్లో ఎంత చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు? కర్ణాటకలో ఎంత చేశారు? ఇది రాష్ట్రం ప్రతి రాష్ట్రంగా వాళ్ళ పేర్లు బయట పెట్టమని, మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ని మీకు దమ్ముంటే జవాబు చెప్పండి. ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఏ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశారు? గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాఫీలు చేయడం జరిగింది, రుణమాఫీలు 10% తీసుకున్నారు. దీనిపైన విచారణ జరిపించాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, దీనిపైన ఈడీ ఎంక్వైరీలు చేయాలి. కానీ చిన్న చిన్న పిచ్చి పిచ్చి వాళ్ళు దానిపైన కాదు, ఈడీ ఎంక్వైరీలు. దమ్ముంటే మరి నేను సవాల్ విసిరేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. హామీల అమలులో విఫలమవుతున్న కూటమి సర్కార్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపేలా పాలసీ తీసుకొచ్చిన వైసీపీ సర్కారులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను తప్పుడు కేసులు ఇరికిస్తుందని జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఎక్కడ కూడా ఆధారం లేవు. ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించినాడని. ఉన్నది 6,50,000 కోట్లు. దాంట్లో దాదాపు 3 లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు 1 లక్ష, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అప్పులు 3.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు. 14 లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసినారు. ఈ రోజు బడ్జెట్ లో తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు పెట్టినప్పుడు ఏమైపోయింది? 6.5 లక్షల కోట్లు. అన్ని స్కీములు ఇచ్చినారు, ప్రజలకు అనవసరంగా ఇస్తున్నారు, పప్పు పిల్లల్లాగా అన్నారు. 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి పరిపాలన అందించినారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందుబాటులో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకుపోయినారు. అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడిని ఓడించాలంటే సాధ్యం కాక తెలుగుదేశం పార్టీ, కూటమి పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్షగట్టి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారిని, మిగతా నాయకులందరినీ కూడా చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసుల్లో ఇరికించి పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రజల గొంతును వినిపించకుండా, ప్రజల వాయిస్ వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు డైవర్షన్ పాలిటిక్స్. లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది నిందితులకు ఆగస్టు 1వ తేదీ వరకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. 330 పేజీల ఛార్జ్షీట్పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నాగేశ్వరరెడ్డి 3 గంటల పాటు వాదనలు వినిపించారు. మరోవైపు ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా ఆధారాలు సేకరించామని, చట్టపరంగానే అరెస్టులు చేశామని న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇక కేసు దర్యాప్తులో మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందన్న ప్రిలిమినరీ ఛార్జ్షీట్ మాత్రమే దాఖలు చేసినట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోన్లో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కావలసిన సమయానికి యూరియా అందక పంటలు నష్టపోతున్నామన్న ఆందోళనతో రైతులు రోడ్డెక్కారు. 4 రోజుల నుంచి యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా నిల్వలు ఉన్నా సరైన సమయానికి పంపిణీ చేయడం లేదని ఫైర్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడ్డారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
మేము గుత్తి చేనులు చేసేవాళ్ళు మేము మిరియాకి వచ్చినాము 3 రోజులతోనే తిరుగుతున్నాము. మాకు కిరియా దొరకలేదు. మేము చాలా బాధపడుతున్నాం సార్. వర్షం వచ్చినప్పుడు ఇచ్చి లేకుండా ఏం చేయాలా సార్? మాకు ఈ మంత్రికి వచ్చలేదు సార్. ఈ స్టాక్ 3-4 రోజుల సార్ తిరుక్కుంటే ఉన్నాము. మేడంలు ఏం చెప్తారు, ఈ పొద్దురా రేపు రా అని తిరిపించుకుంటే ఉన్నారు. మాకి ఆడిస్తారు ఫోమ్ ఈడిస్తారు ఫోమ్ అంటారు. వాళ్ళు పోతే ఏం మీరు 1 కేజీ కూడా ఇరు అని చెప్తారు సార్. మాకు 3 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం సార్. మాకు రైతు భరోసా కేంద్రానికి ఎరువులు రాలేదు, ఇస్తామని చెప్పి అక్కడికి రాలేదు. అందుకోసం ఇక్కడ వచ్చినాము. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నము నీళ్ళు లాక ఎందుకు ఆడారు ఇక్కడ తిరుగుతున్నాము. మాకు హీరో అవసరం ఉంది. వర్షం వచ్చింది 3 రోజులు, దానికోసమే వచ్చినాం సార్. మేము మాకు అధికారులు స్టాక్ లేదు అంటున్నారు సార్. స్టాక్ లేదు, రైతు భరోసా కింద వస్తుంది అంటున్నారు, కానీ రాలేదు సార్. మా ఊరికి 5 షాపులకు వెళ్ళినా కానీ ఎవరు ఇవ్వలేదు. ఇచ్చేలేం. మాకు ఎవరు చెప్పింది మీరు? మీకు ఎవరు చెప్పింది? వాళ్ళనే రమ్మని అంటున్నారు సార్. చేపల వాళ్ళు ఇక్కడే రాసిచ్చినారు సార్. అగ్రికల్చర్ సార్ రాసిచ్చినారు సార్. వేరే మండలం రైతులు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఓన్లీ ఆదోని మండలం రైతులుగా ఇక్కడ ఇస్తామని ఏవో గారు తెలిపారు. అంతేకాకుండా ఈరోజు మార్కెట్లో మా దగ్గర నుంచి 50 టన్నులు అలాట్మెంట్ అయ్యింది. 50 టన్నుల్లో 25 టన్నులు DCMS ఇస్తున్నాము. మిగతా 2 కూడా గ్రామాలకు పంపిస్తున్నాము. ఇంకా నుంచి కూడా రైతులు ఏదన్నా ఉన్నా మీ రైతు సేవా కేంద్రాల్లోనే మీ పేర్లు నమోదు చేసుకొని అక్కడే ఎరువులు తీసుకోవాల్సిందిగా ముందు మూలంగా చెప్తున్నారు. ఆదోని మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా కొరత వలన రైతులు ఈరోజు అంటే దాదాపు నిన్నటి నుంచి యూరియా స్టాక్ లేదనే పేరుతో రైతులను వెనక్కి వాపసు పంపిస్తున్నారు. ఈ టైంలో యూరియా కోసం వచ్చినటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రైతులు ఇన్ని రోజులు ఊకే ఉన్నారు, ఎందుకు ఈ రోజు ఆందోళన చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ టైంలోనే ఈ టైంలో యూరియా వేస్తేనే పంటకు ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. అందుకోసం రైతుల్ని బాధల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా యూరియా కొరత లేకుండా తీర్చాలి. అధికారులు కూడా ఆ వైపుగా ఆలోచన చేసి ఈ రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కతలాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. కాలుష్యం నుంచి నీరు విడుదల చేయాలని రోడ్డెక్కారు. కతలాపూర్ మండలంలో కోరుట్ల వేములవాడ రహదారిపై బైఠాయించారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు పలికింది. ఇక వంట వార్పు కార్యక్రమం కోసం రైతుల నుంచి విరాళాలు సేకరించారు. రోడ్డుపై వంట వార్పు నిర్వహించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చాలా బాధపడుతున్నారు కాబట్టి మొన్న కాళేశ్వరం పోయి రావడం జరిగింది. మేడిగడ్డను చూడడం జరిగింది. ఏ నష్టం ఇక్కడ జరిగినప్పుడు కూడా ఈ అంగడంలో నీళ్లు లేకపోతే రైతులు చాలా మంది నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ తొందరగా వాటర్ను విడుదల చేయాలని కోరుకుంటున్నాము. వరద కాలువకు నీరు లేకపోతే నాడు తెలంగాణ రాకంటే ముందు రైతులు బోర్లు వేసి ఎలా నష్టపోయినరో అంతకంటే హీనంగా మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ రైతుల మీద తలంచి దయచేసి నీళ్లు వెంటనే విడుదల చేయాలి. చేయకపోతే చాలా మంది చాలా పొలాలు ఎండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ కు ధన్యవాదాలు. విడుదల చేయాలి. వరద కాలువ అనేది 360 రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి ఆ రోజు మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలే, ఎవరిని సొత్తు కాదు, అది మా ప్రజల సొత్తు. అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు. కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా పర్వాలేదు, కానీ మా రైతులకు నీళ్లు ఇచ్చేటోడు కావాలి. కానీ మెడిగడ్డకు మొన్న పోయినాం మేము. మొన్న పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఒక 2 ఇంచుల మంది, ఒక పిల్లర్ 2 ఇంచుల మందమే కుంగింది కొద్దిగా. ఆ 2 ఇంచుల మందం కుంగితే ఆ షెటర్ మొత్తం లాగట్టుకొని అమ్ముతున్నారు. గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టింది. లక్షల కోట్లు ఎవరి? మా ప్రజలే కదా. ఎవరు పెట్టినా మా ప్రజలే. ఇంకా ఎన్ని పెడతావు పెట్టు, కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి.